ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు ఉదయం 10 గంటలకి ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. మీటింగ్ తర్వాత జరిగే భోజనాల్లో మన జానకిరామయ్య స్వీట్స్ పెట్టాలి అని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దానివల్లే 1000 కిలోల స్వీట్స్ మనకి ఆర్డర్ వచ్చింది. ఊరికే చప్పట్లు కొట్టడం కాదు, 1000 కిలోల స్వీట్స్ 1 డేలో తయారు చేయడం అంటే తమాషా కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వలేము. కేవలం క్వాంటిటీ మాత్రమే కాదు, క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఒక్కసారి మన స్వీట్ రుచి చూశాక పార్టీ అధిష్టానం లైఫ్ లాంగ్ మన స్వీట్ షాప్కి ఆర్డర్ ఇవ్వాలి. తప్పకుండా మేడం. మీ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా, క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా మన కంపెనీ పేరు మారు మోగిపోయేలాగా స్వీట్లు తయారు చేయిస్తాను. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మల్లేష్, డెలివరీ ఇవ్వాల్సింది నువ్వే, ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? సారీ సార్, మా అమ్మకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి కాస్త లేట్ అయింది సార్. సరే సరే, చెప్పిందంతా అర్థమైంది కదా. పొలిటికల్ పార్టీ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి 1 గంటలో ఎన్ని కిలోలు డెలివరీ ఇవ్వగలిగితే అన్ని ఇవ్వమని చెప్పారు. మిగతావన్నీ ఆఫ్టర్నూన్ లోపల ఇవ్వమని చెప్పారు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే మేడం. సరే త్వరగా వెళ్ళి ఆ పనిలేవు చూడండి. త్వరగా వెళ్ళండి. ఓకే సార్, పదండి పదండి. మల్లేష్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మగారికి ఓకే కదా? ఓకే మేడం. అవసరమైతే మొహమాట పడకుండా అడుగు. ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే మేడం. పాపం వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగలేదనేసరికి బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. సరోజా, అన్నా. ఈ కిలో బాక్సులు సరిపోవు, స్టోర్ రూమ్లో ఇంకా ఉన్నాయి, వెళ్ళి తీసుకురాపో. అలాగే అన్నా. అమ్మయ్యా, కిషోర్ గారు చెప్పిన పని విజయవంతంగా పూర్తి చేశాను. ఇంకాసేపట్లో బాక్సులన్నీ డెలివరీకి వెళ్తాయి. మల్లేష్, ఇక్కడేం చేస్తున్నావు? అది మేడం, డెలివరీ టైం అవుతుంది కదా అని ఆర్డర్ రెడీ అవుతుందో లేదో చూస్తున్నాను మేడం. ఆ పని చేయాల్సింది మేనేజర్ కదా, మేనేజర్ పని నువ్వెందుకు చేస్తున్నావు? అంటే మేనేజర్ సార్ వేరే పనిలో బిజీగా ఉన్నారని నేనే వచ్చాను సార్. పని వాళ్ళు తప్ప అవుటర్స్ ఎవరు ఇక్కడికి రాకూడదన్న విషయం నీకు తెలీదా? తెలుసు మేడం, కాకపోతే డెలివరీ తొందరగా ఇద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. అలా ఎలా వస్తావు మలేష్? ఇక్కడ వంట వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ప్రొహిబిటెడ్ అనే విషయం నీకు తెలీదా? తెలుసు సార్, కాకపోతే మీరు డెలివరీ ఇవ్వాలని టెన్షన్ పడుతున్నారు కదా, అలా అనుకోకుండా వచ్చేసాను సార్. మా టెన్షన్ లేవో మేం పడతాం. ఇక్కడ వంట చేసేవాళ్ళు తప్ప వేరే ఎవరు రాకూడదు. సారీ మేడం. సరే వెళ్ళు. మేడం మేడం, చెప్పండి మేనేజర్ గారు. ఆ కిషోర్ మన స్వీట్ షాప్ ముందున్నాడు మేడం. వాట్? ఏంటి సార్ మీరు చెప్పేది? కిషోర్ మన స్వీట్ షాప్ ముందున్నాడా? అవును మేడం, వాడు మన స్వీట్ షాప్ ముందు వచ్చిన ప్రతిసారి మన స్వీట్ షాప్లో ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంది మేడం. మీరు చెప్పేది నిజమేనా? 100% వాడు స్వీట్ షాప్ ముందే ఉన్నాడా? నా కళ్ళారు చూసిన తర్వాతే చెప్తున్నాను సార్. కావాలంటే మీరు బయటకు వచ్చి చూడండి, వాడు మన షాప్ ముందే ఉన్నాడు. అలాగా మైథిలి, పద చూద్దాం. పదండి. పదండి సార్. రండి. ఏమైందన్నా? ఈ అవులేగాడు లోపలికి పోయింటూ ఇంతవరకు బయటికి రాలే. మనం చెప్పిన ప్లాన్ అమలు చేసిండో లేదో తెలుస్తలేదో. శంకర్, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. వాడు మనం చెప్పిన పని పూర్తి చేసి బయటకు వచ్చి మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు, సరేనా? ఏమన్నా వాడి పిరికి మొహం చూసినాక నాకేదో డౌట్గా ఉంది.
మల్లేష్ గారి ఫోన్. మల్లేష్ చెప్పు. సార్ ఆ మేనేజర్ మిమ్మల్ని చూశాడు సార్. అదే విషయం మైథిలి ఉత్తమ్ గారికి చెప్పారు సార్. వాళ్ళిద్దరూ మీరున్నారా లేరని చెప్పేసి తెలుసుకోవడానికి బయటకు వస్తున్నారు సార్. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. కార్తీక్ ఏమైందన్నా? నువ్వు ముందు పోని. రండి సార్, ఇక్కడే చూశాను సార్. మేనేజర్ గారు, కిషోర్ వచ్చాడన్నారు. కార్ ఎక్కడ కనిపించట్లేదు. ఇంతకుముందు ఇక్కడే చూశాను మేడం. మనం బయటకు వచ్చేలోపు వెళ్ళిపోయినట్టున్నారు. మైథిలి, ఇదంత ఈజీగా తీసుకోవడానికి లేదు. మేనేజర్ చెప్పినట్టుగా ఆ కిషోర్ ఖచ్చితంగా వచ్చినట్టున్నాడు. అవును ఉత్తమ్ గారు, రేపు మన పొలిటికల్ పార్టీకి 1000 కిలోల స్వీట్స్ ఆర్డర్ ఇవ్వాలన్నది వాడికి తెలుసుంటుంది. ఎలాగైనా మన కాంట్రాక్ట్ నాశనం చేయడానికి, మన కస్టమర్ల దగ్గర బ్యాడ్ నేమ్ తీసుకురావడానికే వాడొచ్చుంటాడు. అంతేకాదు, మన మేనేజర్ గారు వాడిని చూసిన విషయం తెలుసుంటుంది. అందుకే మనం వచ్చేలోపు వాడు ఎస్కేప్ అయ్యాడు. కరెక్ట్ మైథిలి. సరే, డెలివరీకి టైం అవుతుంది, వెళ్దాం. పదండి. పదండి సార్. ఏమైందన్నా? రే, మనం ఇక్కడున్న విషయం ఆ మైథిలికి ఉత్తమ్కి తెలిసిందంట. వాళ్ళు మనల్ని చూడడానికి వచ్చారంట. సమయానికి ఆ మల్లేష్ గారు ఫోన్ చేయడం వల్ల ఎస్కేప్ అయిపోయాం. లేకపోతే వాళ్ళిద్దరూ మనల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేవాడు. అన్నా, ఎందుకన్నా టెన్షన్ పడుతున్నావు? ఆ మల్లేష్ గాడు పెద్ద జాదుగాడన్నా. వాడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాడులే. ఎందుకు టెన్షన్? మనం ఆడికి పోదాం పదా, పని ముఖ్యం కదా. అంతే అంటావా? పదా. సరే. గంట లోపల 300 కిలోల స్వీట్స్ డెలివరీ ఇస్తామని మేడం సారు మాట ఇచ్చారు. వాళ్ళ మాట నిలబడాలి అంటే అందరూ ఇంతకంటే డబుల్ స్పీడ్తో పనిచేయాలి. ఓకే. పదండి, రండి. సారీ. రేయ్, బుద్ధుందా నీకు? ఇలా స్వీట్ బాక్స్ అన్ని కింద పడేస్తే అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వగలమా? మేడం, మీకెందుకు శ్రమ? నేను తీస్తాను కదా. పర్లేదులే మల్లేష్, నేను చూస్తాను. మేనేజర్ గారు, ఈ బాక్స్ తీసి పక్కన పెట్టండి. ఓరి నాయనో, అందులో బంగారు బిస్కెట్లున్నాయి. ఇప్పుడు ఆ బాక్స్ పక్కన పెడితే కిషోర్ సార్ ప్లాన్ మొత్తం తారుమారైపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.